యారా పులి ఏం చేస్తున్నావురా? ఇవాళ రాఖీ పండగ కదండి, డెకరేషన్ చేస్తున్నా. లోపలంతా చూశారుగా. అసలు బుద్ధుందరా నీకు? అదేంటండి? సూర్యుడు వచ్చి ఎంతసేపు అయింది, ఇంకా అలంకరణ చేస్తూ ఉంటే ఏమనుకోలరా నిన్ను? సూర్యుడు రాకముందే మొదలు పెట్టానండి, అయినా ఇంకా పూర్తి కాలేదు. ఏం చేయమంటారండి? నేనేమైనా రోబోనా ఏంటి చకచక చేయడానికి? అందుకే నేను చెబుతూనే ఉన్నా, మంచి సాలిడ్గా ఉన్న మంచి పనమ్మాయిని పెట్టండి, నాకు ఇలాంటప్పుడు హెల్ప్ అవుతుంది అని. నా మాట విన్నారా? ఆ పనమ్మాయిని పెడితే నీకు హెల్ప్ అవుతుంది, ఆ తర్వాత దానికి కడుపు అవుతుందిరా. అయినా నాకు తెలియదట్రా, నీ ఏదో తెలియదట్లో. 10 నిమిషాలు ఆలస్యమైనా పర్లేదు కానీ కానీ అంటారు కానీ హెల్ప్ చేస్తానని మాత్రం అనరు. రేయ్, రాఖీ పండగ అంటే నా కొడుక్కి పెద్ద పండగరా. చైతు కూడా ఎక్కడున్నాడు రా? రౌడీ బేబీ, ఓయ్ రౌడీ బేబీ, ఎక్కడా? ఇక్కడే ఉన్నానండి. వెళ్ళి మా అక్కని పిలుచుకురా. వదినల్లా? దేనికి? ఇవాళ రాఖీ పండుగ కదా, కళ్ళు తెరవగానే మా అక్కల ముఖాలు చూద్దామని. పోయి మీ తమ్ముడు కాలింగ్ అని చెప్పిరా. సరేనండి. వదినా, ఏంటి? మీ తమ్ముడు పిలుస్తున్నాడు. దేనికి? ఆయన కళ్ళు తెరిచేసరికి ఎదురుగా మీరే కనపడాలంట. ఇదివరకు ప్రతి ఉదయం కళ్ళు తెరవగానే మా మొహాలే చూసేవాడు. నువ్వొచ్చావు, ఆ అదృష్టం అలా అలా దూరం అయిపోయింది. వస్తాం గాని వెళ్ళు. ఏంటి ఇంకా అలా దేబ్రి మొహాలు వేసుకుని ఉన్నారు? రెడీ అవరా? ఏం రెడీ అవ్వడమో ఏమో అక్క. సర్లే, తమ్ముడు రమ్మంటున్నాడంట, పదండి. తమ్ముడు రమ్మంటున్నాడంటే తమ్ముడికి డౌట్ వచ్చిందా? నిజం తెలిసిపోయిందా? ఉసే ఉసే ఉసే, వాడికి డౌట్ రావటం కాదే, మీ కంగారు చూస్తే విషయం అందరికీ అర్థమైపోతుంది. ఇద్దరికిద్దరు ఇంత టెన్షన్ పార్టీలాగా తయారయ్యారేంటే? ఏం చేయాలక్క? దినదిన గంట నూరేళ్ల ఆయుష్లా ఉంది మా పరిస్థితి. మేం ప్రెగ్నెంట్ కాదన్న విషయం సూర్యకి, పులికి, మీ అత్తగారికే కాదు, మా ఆయనలో కూడా తెలిసిపోయింది. వాళ్ళకెలా తెలిసిందే? ఏమో, ఎలా తెలిసిందో ఎవరు చెప్పారో ఏమీ తెలీదు. విషయం మాత్రం తెలిసింది, రాత్రి గొడవైంది. ఈ రోజు రాఖీ పండగ కాబట్టి సాయంత్రం వరకు చూస్తాము. నిజం మీ అంతటి మీరు చెప్పకపోతే మేమే చెప్పేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏడ్చారు. మాటలు చెప్పినంత ఈజీ కాదే నిజాలు బయటకు చెప్పడం అంటే. అయినా ఈ నాటకానికి ఈరోజు నేను తెరదించుతానని చెప్పాను కదా. అంటున్నావు గానీ ఏం చేస్తావో మాతో చెప్పడం లేదు. నిలకడ మీద అన్నీ మీకే తెలుస్తాయిలే గాని తమ్ముడు కళ్ళు తెరవగానే మనం కనపడాలి అని అంటున్నాడంట. పదండి పదండి, తమ్ముడి దగ్గరికి వెళ్దాం. రాఖీ 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 నా కన్య తుపాకి, రాఖీ రాఖీ. ఉదయం లేవగానే వీడు ఎదురొచ్చాడేంటక్క? ఏంటి పులి అలా చూస్తున్నావు?
ఇవాళ రాఖీ పండగ కదండి, రెడీ అవ్వకుండా ఎక్కడికి వెళ్తున్నారా అని. అన్నీ నీకు చెప్పాలా? హ, చెప్పనంత మాత్రాన నిజాలు బయటికి రాకుండా ఉండవులేండి. ఇదిగో పులి, ఇలా వంకర మాటలు మాట్లాడేవంటే బాగో చెప్తున్నా. మా తమ్ముడు లేవగానే ఎదురుగా మేమే కనపడాలి అని అంటున్నాడంట, అందుకే వెళ్తున్నాం. పాత సెంటిమెంట్లు మళ్ళీ మొదలవుతున్నాయి. ఈ సెంటిమెంట్లు ఆయింట్మెంట్లు ఇంకెంతకాలంలేండి, ఈ ఒక్కరోజేగా. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఆశీర్వాదం తీసుకుంటాడు, నిజం బయటపడ్డాక కనిపిస్తే తంతాడు. హ, వెళ్ళండి వెళ్ళండి. ఏంటక్క ఉదయాన్నే వీడెదురు రావటం, మన మీద సెటైర్ లేయడం, అన్నీ నెగిటివ్ సిమ్టమ్స్ కనపడుతున్నాయి. నేనుండగా ఏ నెగిటివ్ మిమ్మల్ని టచ్ చేయదు. పదండి. తమ్ముడు, అక్క వచ్చారా? థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ దేనికి తమ్ముడు? ఉదయాన్నే మీ మొహం చూస్తే ఎందుకో నాకు ఆ రోజంతా ఎనర్జెటిక్గా పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటాను. ఏంటి మీరు ఇంకా రెడీ అవ్వలేదా? నువ్వు రెడీ అయిన తర్వాత రెడీ అవుదామని. ఏంటక్క డల్గా ఉన్నారు? నిన్ను చూసిన తర్వాత ఎనర్జీ తెచ్చుకుందామని. అక్క ఇవాళ డేట్ గుర్తుందా? ఆగస్టు 22 రాఖీ పండుగ. మనందరికీ పెద్ద పండగ. అది కాదక్క, రాఖీ పండుగ 22 వచ్చినప్పుడల్లా మనకి ఏదో ఒక గొడవ జరుగుతుంది. ఇంతకుముందు ఒకసారి సేమ్ డేట్లో రాఖీ పండుగ వచ్చింది, అప్పుడు మనకు గొడవ జరిగింది. మీ మీద నాకు కోపం వచ్చి మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అనేశాను. ఇప్పుడు కూడా సేమ్ సిమ్టమ్స్ కనబడుతున్నాయి. లాస్ట్ ఇయర్ రాఖీ పౌర్ణమికి ఏం జరిగింది? ఏం జరిగింది? అప్పుడు గొడవేం జరగలేదుగా. ఏం జరగలేదు. నా విషయంలో గొడవ జరిగింది. అసలు ఈ రోజు రాఖీ పౌర్ణమి అన్న విషయమే మాకు గుర్తులేదురా. రాఖీ పౌర్ణమి మీరు మర్చిపోయారా? కారణం ఈ సూర్యనేరా. ఆ సూర్యకాంతానికి విడాకులు ఇచ్చేరా. అసలే టెన్షన్తో చస్తుంటే ఈ డేట్ సెంటిమెంట్ ఏంటి? మళ్ళీ ఈ ఇయర్ కూడా 22 ఏంట్రా నువ్వు? ఎప్పుడో ఒకసారి గొడవ జరిగిందని ఎప్పుడూ అలాగే జరుగుతుందా ఏంటి? అవునక్క, ఈరోజు మాత్రం మన మధ్య ఎలాంటి గొడవ జరగకూడదు. ఏమంటారు? అవును అవునవును అవును. నువ్వేమంటావు? నేను అదే కోరుకుంటున్నాను. నువ్వు కోరుకునేదేంటి బోడి? నేను చెప్తున్నాను, ఇవాళ అంతా హ్యాపీగానే ఉంటాం. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి గొడవ లేకుండా పండగ జరుపుకుంటాం. హచ్! అక్క తుమ్మాడే. వాడేదో పనిచేసుకుంటున్నాడు, తుమ్మొచ్చుంటుంది. అన్నిటికీ బాగానే కవర్ చేసి చెప్తావు. కవర్ చేయడం ఏంటక్క? ఏం లేదురా, ముందు నువ్వు లేసి రెడీ అయ్యిరా, వీళ్ళు కూడా రెడీ అవుతారు. పదండి.
ఏంటో అన్నయ్య, తండ్రులు అవుతున్నామన్న ఆనందం ఆవిరైపోయింది. ఈ కొంపలోంచి మెడబట్టుకుని ఎప్పుడు గెంటేస్తారోనన్న భయం మొదలైపోయిందిరా నాకు. మన జాతకాలు మరీ ఇంత దరిద్రపు కొట్టు జాతకాలా అన్నయ్య? చూస్తుంటే తెలియట్లా. ఏమయ్యా అల్లుళ్ళు? అల్లుళ్ళు, ఏంటయ్యా అందరూ రాఖీ పండుగని రెడీ అయి ఉంటే మీరు ఇంకా అలాగే ఉన్నారు? రెడీ అవుతాం మావయ్య, మీరు వెళ్ళండి. తలలు దించుకుని మాట్లాడుతున్నారేంటయ్యా? మీ మొహం చూడలేక. దేనికి? సిగ్గేసి. ఏం మాట్లాడుతున్నారా మీరు? ఎవరిని ఏమన్నారా? మర్యాదలు ఏమన్నా తగ్గాయా? ఇక మీదట ఉండవేమో అని. నా కూతుళ్ళు వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టడానికి రెడీ అవుతున్నారు. మీరు సూర్యకాంతం చేత రాఖీ కట్టించుకోరా? అందుకోసమే ఉంది, లేదంటే మా పెళ్ళాలు ఇచ్చిన ట్విస్ట్కి రాత్రికి రాత్రి వెళ్ళిపోయేవాళ్ళం. అన్నయ్య, ఒక్కసారి పైకి చూద్దామా? ఏయ్! నాకే అబద్ధం చెప్తారా? నన్నే ఇంత మోసం చేస్తారా? మోసం చేసింది మేము కాదు, మీ కూతుళ్ళు. పళ్ళు రాలగొడతాను. నా కూతుళ్ళకి అబద్ధం చెప్పే అలవాట్లేదురా. వాళ్ళది నా రక్తం, నా పెంపకం. మీతో చేరి వాళ్ళు అలా చెడిపోయారు. మళ్ళీ నా కొంప మీద పడి తినడానికి మీరు ఇచ్చిన డైరెక్షన్ కదరా వాళ్ళకి. ఏంటయ్యా? ఎవరయ్యా మిమ్మల్ని చంపేది? మీరే. నేను మిమ్మల్ని చంపడం ఏంటయ్యా? పరిస్థితులు డిమాండ్ చేసినప్పుడు ఎవరు ఎవరినైనా చంపేయచ్చు మావయ్య. మీకు ఇవాళ ఏదో అయిందయ్యా. ముందు వెళ్ళి రెడీ కండి. ఏంటండి ఇంటి అల్లుళ్ళు, పైగా భార్యలకి కడుపులు చేసిన గనులు, ఇలా ఉన్నారేంటి? ఒరేయ్, నువ్వు కావాలనే సెటైర్లు వేస్తున్నావు కదా. అంటే మీ భార్యలు గర్భవతులు కాదన్న విషయం మీకు కూడా తెలిసిపోయిందా? అంత సింపుల్ గా చెప్తున్నావేంటి? రాత్రి ఈ విషయం తెలిసినప్పటి నుంచి టెన్షన్తో తడిచిపోయింది తెలుసా. ఏమండి, మీకు ఒక్కరోజు ముందు తెలిస్తేనే ఇంత టెన్షన్ పడుతున్నారు, మరి నాకు 3 days. ఈ టెన్షన్ భరించడం నా వల్ల కాదు బాబోయ్. అవును, నిజం ఎవరో ఒకరి ద్వారా బయటపడి మావయ్య గారు మమ్మల్ని అసహించుకోకముందే నిజం మేమే చెప్పేస్తాం. ఆ పని మాత్రం చేయకండి. ఏ అంటే పెద్ద ఆయన ఆరోగ్యం గురించి మీకు తెలీదా? కానీ ఈ లోపు ఆ నిజం ఎప్పుడు బయటపడుతుందని టెన్షన్తో మేం పోయేలా ఉన్నాం. ఏమండి, ఈ విషయం సూర్య మేడం డీల్ చేస్తాను అని చెప్పారు. అంతా ఆవిడ చూసుకుంటుంది. రాఖీలు కట్టడాలు అయిన తర్వాత ఏదో ఒకటి చెప్పి మీ భార్యలు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వదిలేస్తే ఇప్పుడే పారిపోతాం. సర్లేండి, ముందెళ్ళి రెడీ అవ్వండి. ఏం జరుగుతుందో ఏంటో. చైతూ, చైతూ. ఏంటమ్మా అంత రెడీనా? అంతా రెడీ నాన్న. తమ్ముడు వస్తే రాఖీ కట్టడమే. అదేంటి నాన్న, నీ చేతికి రాఖీ? ఎవరు కట్టారు? ఇంకెవరమ్మా, మా అక్క, అదే మీ అత్తగారు. ఆవిడేరి? ఆవిడ గదిలోనే ఉందమ్మా. ఏదోలా ఉందంట. బయటికి రా అంటే రాను అంటుంది. బహుశా ఒంట్లో ఏమన్నా బాలేదేమో. బాగోక కాదు, నిజం ఆవిడెక్కడ చెప్పేస్తుందోననే భయం. ఆవిడ కూడా వచ్చుంటే బాగుండేది నాన్న. రానని చెప్పింది కదమ్మా. మనం రానన్న వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాం? పూర్ణి ప్రగతి ఎక్కడమ్మా?
ఎందుకక్క అంత హడావుడి చేస్తోంది? రాఖీ కట్టేలోపు చక్క పెడితే అప్పుడు తమ్ముడికి ప్రశాంతంగా రాఖీ కట్టొచ్చే. అవును, లేదంటే వాడి కళ్ళల్లోకి చూడాలంటేనే గిల్టీగా అనిపిస్తోంది. అక్కా అక్కా ఒక్కసారి ఇలా రా. ఏంటే మిమ్మల్ని రమ్మంటుంటే నన్ను పిలుస్తున్నారు? ఒక చిన్న మాట. తర్వాత మాట్లాడుకుందాం కానీ రండి. అది కాదక్క, ఒకసారి ట్రా. ఏంటే ప్రతిదానికి నేను పక్కనుండాలా? కడుపుతో ఉన్నారు కదమ్మా, వెళ్ళు. అవునవును, కడుపుతో ఉన్నారు. వస్తున్నా. అవతల తమ్ముడికి రాఖీ కట్టడానికన్నా అన్ని రెడీ చేస్తుంటే ఏంటే మీ గోల? ఇది గోల కాదక్క, గోడు. ఇవాళ ఈ విషయానికి తెరదించుతానన్నావు కదా, ఏం ఆలోచించావు? మాట్లాడవేంటక్క? చాలా విధాలుగా ఆలోచించానే, కానీ ఏది వర్కౌట్ అయ్యేలా అనిపించట్లేదు. అదేంటక్క అలా అంటావు? నువ్వే కాపాడుతావని హోప్స్తో ఉన్నావు. ఎందుకు కాపాడాలే? మీ కడుపులు వచ్చాయని చెప్తే ఇంట్లో అందరూ మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని నన్ను పక్కన పెట్టారు. మా అత్త తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉంది. అందుకే సమయం చూసి మిమ్మల్ని ముంచేయాలని మీకు ధైర్యం చెప్పాను. లాస్ట్ మినిట్ లో నువ్వు ఇలా చేతులు ఎత్తేస్తే మా పరిస్థితి ఏంటక్క? ఆఖరి నిమిషం వరకు వచ్చిందే తప్పించుకోవటానికి, మీకే దారి దొరకకూడదని. నేనేమైనా కావాలని చేశానా? ఈలోపు ఏదో ఒక ఐడియా రాకపోతుందా అని అనుకున్నాను, కానీ రాలేదు. నన్నేం చేయమంటారు? అలా అంటావేంటక్క? ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితుల్లో తమ్ముడికి మనస్ఫూర్తిగా రాఖీ ఎలా కట్టగలం? వాణ్ణి మోసం చేస్తున్నామనే గిల్టీ ఫీలింగ్ మాకుండదా? మీరు చెప్పింది కరెక్టేనే. ఒక పక్క మోసం చేస్తూ మరో పక్క నవ్వుతూ రాఖీ ఎలా కడతారు? అవతల మా భర్తలు ఎప్పుడు అవకాశం ఇస్తామా, నాన్నతో చెప్పేద్దామా అని ఎదురు చూస్తున్నారక్క. ఏయ్, వాళ్ళు అసలే తింగర మేళాలు. అన్నంత పని చేసినా చేస్తారు. వాళ్ళకు అవకాశం ఇవ్వడం దేనికి? అంటే ఏముంది? ఆ నిజమేదో వాళ్ళు వీళ్ళు చెప్పడానికంటే ముందు మీరే నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న మేమిలా తప్పు చేశాం, మా కడుపు వచ్చిందని అబద్ధం చెప్పి మిమ్మల్ని అందరినీ మోసం చేశామని చెప్పారే అనుకో. తిడితే 4 తిట్లు తిడతాడు, చెవులు మూసుకోండి. కొడితే ఓ దెబ్బ కొడతాడు, ఓర్చుకోండి. అక్క, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? చూడండి, నా వల్ల అయినంత వరకు ఈ విషయం బయటపడకుండా మీకు కాపు కాశాను. ఇప్పుడు కూడా మిమ్మల్ని సేవ్ చేయాలనే థింక్ చేస్తున్నాను. ఐడియా రాకపోతే నన్నేం చేయమంటారు? మమ్మల్ని ఇలా మధ్యలో వదిలేస్తావని అనుకోలేదే. వదలటం కాదే, ముంచేయటమే నా టార్గెట్. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ఏంటే అక్కెలా చేతులెత్తేసింది? దీని మీద నాకు ముందు నుంచి డౌటేనే. మరిప్పుడు ఏం చేద్దాం? ఇక చేసేదేం లేదే. మన భర్తలు ఈ విషయం బయట పెట్టకముందే మనమే తప్పు నొప్పేసుకుందాం. అంతే అంటావా? అంతే, అదే మంచిది. ఇక ఈ నాటకాన్ని మనం నడపలేం. ఏంటి పులి నువ్వు చెప్పేది? నిజం మేడం. ఇప్పటి వరకు లలిత మేడం ఏదో చేస్తుంది అన్న హోప్తో ఉన్నారు. ఇప్పుడు ఆవిడ హ్యాండ్ ఇచ్చింది. దాంతో వీళ్లే నిజం చెప్పేయాలని ఫిక్స్ అయ్యారు. వాళ్ళు నిజం చెప్పకూడదు పులి. అదేంటి మేడం? అవును,
కష్టాన్ని తట్టుకునే శక్తి మావయ్య గారికి ఉంది కానీ మోసాన్ని తట్టుకునే శక్తి ఆయనకి లేదు. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఒక పరిష్కారం వెతికాను.